హైడ్రా కమిషనర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు హైడ్రా అన్నది ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీరు కమిషనర్ కాబోతున్నారు. మీరు వచ్చి ఇక్కడ విధులు నిర్వహించాలి అని చెప్పిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీరు? ఒరిజినల్‌గా హైడ్రా కాదండి. సో, నేను ఐజీ మల్టీ జోన్ 1 అని అక్కడ ఐజీగా ఉన్నాను. రైట్. ఈ నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ మొత్తం చూసుకునేటటువంటి పోస్ట్ అనమాట. లా అండ్ ఆర్డర్ పరంగా అనమాట. ఎలక్షన్స్ అయిపోయినాయి. 2024 మే ఆ టైం లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత. అప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు కొత్త పోస్ట్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ అసెట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ దాంట్లో ఒకటి తయారు చేయాలనేటటువంటిది ఒక పోస్టు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. దానికి నా పేరు ప్రతిపాదన చేశారనమాట. డిజాస్టర్ మేనేజ్మెంటు ఇది నాకు పెద్ద సంబంధం లేదు, తెలియని సబ్జెక్టు. ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అసెట్ ప్రొటెక్షను నాకు పెద్ద ఐడియా లేదు. సో ఫస్ట్ కొంత నేను ఇది చేయగలుగుతానా లేదా అనేటటువంటి ఒక దీంతో సందిగ్ధతలో ఉండేవాడిని అనమాట. సో దాని తర్వాత నేను ఈవిడిఎం కమిషనర్గా జాయిన్ అయ్యాను జూన్ లాస్ట్ ఇయర్. జాయిన్ అయిన తర్వాత జూలైలో దీన్ని మార్చి హైడ్రా అని చెప్పి తయారు చేసి దీన్ని ఒక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో దీన్ని ఒక కంప్లీట్ సెపరేట్ ఒక డిపార్ట్మెంట్గా తయారు చేసి దీనికి హెచ్ఓడిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, కమిషనర్గా నన్ను నియమించారు. అంటే అంతకుముందు ఇది జిహెచ్ఎంసీలో అంతర్భాగం ఇది. సో జిహెచ్ఎంసీ ఓన్లీ 600 కిలోమీటర్లు ఉంటుంది, 625 చదరపు కిలోమీటర్ అయితే ఇది అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నది దాదాపు 2300, అంటే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. మెయిన్గా డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా చూసుకుంటూ దీంతో పాటు అసెట్ ప్రొడక్షన్ అంటే చెరువులు, నాలాలు, దానికి సంబంధించినటువంటి కబ్జాలు కాకుండా, లేకపోతే ఇట్లా ఏది మనకి ఓపెన్ స్పేసెస్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్లు, ఇట్లా ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా అండ్ ల్యాండ్ పార్సల్స్ అని ఇచ్చారు, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా మనకి జియోలో జిఓఎంఎస్ నెంబర్ 99 19th జూలై లాస్ట్ ఇయర్, అంటే కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 11 months కూడా అవ్వలేదు ఇంకా. సో ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది.